గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 ఐటీడీఏల నుంచి ఆయా ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో ఉన్న ఆర్ట్ టీచర్స్ కి ఫ్యాబ్రిక్ బ్లాక్ ప్రింటింగ్ పై శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. వివిధ రకాల చీరలపై ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న బ్లాక్ ప్రింటింగ్ పై శిక్షణ ఇస్తున్నారు. గిరిజన విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా TCRNTI శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసిందని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ సముజ్వల తెలిపారు. ఈ ఆర్ట్ని నేర్చుకోవడానికి ఉపాధ్యాయులు అమితమైన ఆసక్తి కనబరుస్తున్నారని వివరించారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ కూడా ఉన్నారు. పిల్లలకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పించడానికి ఆ టీచర్స్తో పాటు మనకి ట్రైబల్ యూత్ ఎవరైతే పెయింటర్స్ ఇటువంటి వర్క్లో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి కూడా మనము ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాము. ఎక్స్క్లూజివ్గా ఫ్యాబ్రిక్ పెయింటింగ్. దీనికోసం అనేసి మనము గతంలో ఆలోచించినప్పటికీ మనకి రిసోర్స్ పర్సన్స్ వాళ్ళందరినీ మనము ఎక్స్ప్లోర్ చేసి సెలెక్ట్ చేసుకొని మనకి ఒక షాప్ అని హ్యాండ్లూమ్ సొసైటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేశాము. వాళ్ళ ద్వారానే మనము ఈ 5 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. పార్టిసిపెంట్స్ అందరూ కూడా డే 1 నుంచి చాలా ఇంట్రెస్ట్గా యాంగ్జైటీ తోటి దీన్ని నేర్చుకోవడం జరుగుతుంది. మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, ఎక్కువ వర్క్ కూడా చేసి చూపెడుతున్నారు. ఈ నెల 26న ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమం రేపటితో ముగియనుంది. ట్రైనింగ్ కోసం పలు జిల్లాల నుంచి వచ్చిన టీచర్లకు నిర్వాహకులు వసతిని ఏర్పాటు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గిరిజన విద్యార్థులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అవకాశం ఉంటుందని ట్రైనింగ్ కోఆర్డినేటర్ శైలజ అన్నారు. ట్రైబల్ పెయింటింగ్స్, ఆర్ట్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. సో దాన్ని ప్రమోట్ చేస్తూ ప్రిజర్వ్ చేస్తూ మనకు ట్రెండింగ్లో ఉన్న డిమాండింగ్లో ఉన్న ఈ బ్లాక్ ప్రింటింగ్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసినట్టు అవుతుంది. గిరిజన విద్యార్థులకి కూడా వాళ్ళకి రేపటి రోజు వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా పనిచేస్తుంది. అదేవిధంగా ట్రైబల్ ఆర్టిజన్ విషయానికి వస్తే వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ని నిర్వహిస్తున్నాము. ఇది రెసిడెన్షియల్ మోడ్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ మన TCRNTI వారికి మొత్తం అకామిడేషన్ ఎవ్రీథింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేసి మనము చాలా కంఫర్టబుల్గా మన మాస్టర్ ట్రైనర్స్ని, ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఈ ట్రైనింగ్ని నిర్వహిస్తున్నామండి. ఉపాధ్యాయులకు వీటిపై శిక్షణ ఇవ్వడం ద్వారా విద్యార్థులకు నేర్పించడం సులభతరం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం శిక్షణకే పరిమితం కాకుండా వీరు తయారు చేసిన చీరలను ది షాప్ వారు నిర్వహించే ఎక్స్పోల్లోనూ ప్రదర్శించేందుకు అవకాశం కల్పించనున్నట్లు రిసోర్స్ పర్సన్ డాక్టర్ సునీత ప్రసాద్ తెలిపారు. మహిళలకి డిఫరెంట్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేస్తుంటాము. ఎవ్రీ ఇయర్ 12 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ ఆర్గనైజ్ చేస్తాం. ఈ ఎగ్జిబిషన్స్లో ఏంటంటే మినిమం ఒక 10 స్టాల్స్ ది షాప్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఆ షాప్స్లో కంప్లీట్గా ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ ఆర్గానిక్స్ అండ్ దెన్ హ్యాండీక్రాఫ్ట్స్ యూజ్ చేస్తాము. వీళ్ళకి ఏంటంటే ఈ 5 డేస్లో బ్లాక్ ప్రింటింగ్లో సింగిల్ బ్లాక్స్ యూజ్ చేయడము, డబుల్ కలర్ బ్లాక్స్ యూజ్ చేయడము, డిఫరెంట్ డిజైన్స్ క్రియేట్ చేయడము నేర్పించడం జరుగుతుంది. ఓన్లీ శారీస్ మీదనే కాకుండా 3 పీస్ పంజాబీ డ్రెస్సెస్ అంటారు కదా, వాటి మీద ఎలా చేయాలి, బెడ్షీట్స్ మీద ఎలా చేయాలి అనేది కూడా నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్కూల్స్లో ఇలాంటి యూనిట్స్ స్టార్ట్ చేసి అప్కమింగ్ జనరేషన్ కూడా వీళ్ళు నేర్పించాలి అనేది ఒక ఉద్దేశం. గిరిజన యువతకు సైతం ఇలాంటి కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వడం నైపుణ్యాభివృద్ధితో పాటు ఆర్థికంగా సాధికారత ఉంటుందని ఆర్ట్ టీచర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులోనూ మరిన్ని నిర్వహించాలని కోరుతున్నారు. ఇక్కడ మేము బ్లాక్ పెయింటింగ్ నేర్చుకున్నామండి. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ నేర్చుకోవడం వలన మా విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 5 డేస్ ట్రైనింగ్లో మాకు ఫస్ట్ నుంచి ఈ బ్లాక్స్ ఎట్లా యూజ్ చేయాలి, తర్వాత కలర్స్ ఎలా కలుపుకోవాలి, శారీస్ని డిజైన్స్ని ఏ విధంగా ఎంచుకోవాలి అనే విధంగా చాలా చక్కగా నేర్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాము మా స్కూల్స్లో 500 మంది గిరిజన విద్యార్థులు ఉంటారు. ఆ స్కూల్స్లో మేము విద్యార్థులకు చాలా చక్కగా ఆర్ట్తో పాటు ఈ ఫ్యాబ్రిక్ బ్లాక్ పెయింటింగ్ కూడా మేము వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉపయోగపడే విధంగా తయారు చేస్తాము. వచ్చి నేను బ్లాక్ ప్రింటింగ్ అనేది చాలా బాగా నేర్చుకుంటున్నాను. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాం అనుకున్నాను. అలాగే ఇప్పుడు అడ్వాన్స్గా నేర్చుకుంటున్నందుకు చాలా బాగుంది ఇక్కడ అందరితో నేర్చుకుంటున్నందుకు. రేపటితో ముగియనున్న ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. శిక్షణలో భాగంగా ఆఖరి రోజున ఒక్కో ఆర్ట్ టీచర్ 4 చీరలు తయారు చేయాలని నిర్వాహకులు తెలిపారు. వాటిని దేశ విదేశాల్లో ప్రదర్శిస్తామని వెల్లడించారు.